ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి, దినాన్ని బట్టి స్తుతి స్తోత్రములు ఆ ప్రభువుకు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. ప్రియులారా, ఈ అనుదిన ఆహారంలో అనుదినము మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని కృపను పొందుచు, దేవునిలో ప్రార్థనలో గడుపుచు ఆ ప్రభు యొక్క కృపను అనుదినము మనం పొందుతున్న విధానాన్ని బట్టి ఆ ప్రభువు మనకు పంచిపెట్టే ఈ ఆత్మీయ భోజనాన్ని బట్టి మనమందరం ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. పిల్లరా, పరమగీతములో 1వ అధ్యాయము 4వ వచనములో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఈ వచనాన్ని 11 అంశాలుగా మనం విభజించుకొని కొన్ని ధ్యానం చేసాము ఆల్రెడీ. అవేంటి? ఆకర్షించము, నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదము, రాజు అనే ఈ 3 అంశాలని 3 దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఈ దినము మన ధ్యానాంశము అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను. ఇక్కడ ప్రియురాలైన షూలుమితి ఈ మాట ఇక్కడ మాట్లాడుతుంది. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను. అంతఃపురము అనగా రాజనగరు అంటాం, లేక రాజు నివసించే స్థలము. అక్కడ ఆ రాజు యొక్క విశ్రాంతి మందిరము ఉంటుంది. దీన్ని అంతఃపురము అని అంటాము పిల్లరా, ఈ లోక సంబంధంగా. ఈ పరలోక రాజు యొక్క అంతఃపురం ఏదనగా అది పరలోక రాజ్యము, అది దేవుడు నివసించే స్థలము. ఏమండి? అది పరలోక రాజ్యము, అది దేవుడు నివసించే స్థలము. అది సియోను అంటాం, లేక నూతన యెరూషలేము అంటాం. అది పర సంబంధమైన రాజ్యము, నా ప్రియుడైన యేసయ్య నివసించే రాజ్యం. అది ధవళ సింహాసనము ఉండే రాజ్యం. ఆ రాజ్యములో ప్రభువు నివసిస్తాడు, నా రాజు నివసిస్తాడు. నా రాజుతో కూడా వేవేల దూతలు అక్కడ ప్రతిగానములు చేయిచు ఆ దేవదేవుని స్తుతిస్తూ ఆరాధించే స్థలం. అది స్తుతి ఆరాధనా స్థలం. అక్కడ ఎప్పుడు కూడా ఒక స్వరం వినబడుతూ ఉంటుంది, ఒక ధ్వని వినబడుతూ ఉంటుంది. అది ఎల్లవేళలా దేవుని స్తుతించే స్థలం. దేవుని ఘనపరిచే ఒక స్వరం వినబడుతూ ఉంటుంది. దేవునికి హల్లెలూయా స్తుతి గానాలు చెప్పే ఒక స్థలం అక్కడ వినబడుతూ ఉంటుంది. నిజముగా ఆ పరలోక రాజ్యాన్ని ప్రియులారా, అది మనము ఒకసారి థింక్ చేస్తే అది ఎంత చక్కగా ఉంటుందో అది ఊహించడానికి కూడా, అది ఊహిస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది. నిజముగా ఆ గొప్ప స్థలములో మనము చేరాలని ఆ దేవుని యొక్క ఆశ. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మనకు ఆయన సమర్పించాడు. ప్రియుల, తన రక్తాన్ని కార్చాడు. ఆయనతో మనం నివాసం చేయాలని, ఆయన బిడ్డలంగా మనం ఉండాలని,
ఆయన కృపను మనం పొందాలని, ఆ పరసంబంధమైన రాజ్యంలో మనం చేరాలని, మన కోసం ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ పరలోక రాజ్యంలో ఆ దేవుడు నివసించే స్థలంలో మనం ఉంటాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 15వ వచనంలో, నీ పరిశుద్ధ ఆలయము ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశము, మా పితరులకు ఇచ్చిన దేశమును. ఇక్కడ చూడండి, నీ పరిశుద్ధ ఆలయముగు ఆకాశము నుండి చూచి, ఆయన పరిశుద్ధ ఆలయము, ఆయన అదే పరరాజ్యము, అది పరలోక రాజ్యము. ఆయన అక్కడి నుండి చూస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలును పాలు తేనెలు ప్రవహించే దేశానికి, మా పితరులు మాకు ఇచ్చిన దేశానికి మమ్మల్ని పంపిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 15వ వచనంలో మోషే గారు ఇక్కడ రచించిన ద్వితీయోపదేశకాండంలో ప్రియులారా, అలాగే సొలొమోన్ మహారాజు ఓ ప్రార్థన చేస్తాడు. ఏమండి, 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో, నీ దాసుడనైన నేను ప్రార్థన చేయిచుండగానే నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము, వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, నీ నివాస స్థలము అది దేవుడు నివసించే స్థలము, అది దేవుని రాజ్యము, అది పరలోక రాజ్యము. ఆకాశమందు ఆయన నివాస స్థలము, అదే అంతఃపురము. అంతఃపురము, ఆకాశం ఆయన నివాస స్థలమని, అది అంతఃపురమని 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 27వ వచనం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, అలాగే కీర్తన 73, 25వ వచనాల్లో కూడా ఆ సందర్భాలను మనం చూసుకోవచ్చు ప్రియులారా. మరియు సంకీర్తన 123:1, యెషయా గ్రంథం 66:1లోనూ చూసుకోవచ్చు. లూకాసు వార్త 11:2లో, దేవుని రాజ్యం వచ్చునుగాక, నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడెల్లా దేవుడు రాజ్యము మీ యొద్దకు వచ్చినది. ఏమండి, దేవుని రాజ్యం వచ్చునుగాక, అదే ఆయన అంతఃపురము. ఆయన అంతఃపురము వచ్చునుగాక అంటాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 49వ వచనంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అంటాడు దేవుడు. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన కోసం మనం ఏంటి మందిరాలు, ఎలాంటి ఇంత పెద్ద మందిరాన్ని, ఇంత సువిశాలమైన మందిరాన్ని, అంతఃపురాన్ని మనం కట్టగలమా? కట్టలేం. పిల్లరా, పరలోకము అనేది విశ్వాసుల భవిష్యత్ నివాస స్థలం. మన భవిష్యత్తులో రాబో కాలంలో మనం నివసించే స్థలం పరలోక రాజ్యం. పరలోకము అనేది పరలోకపు ఇల్లు, పరిశుద్ధుల నిత్యమైన ఇల్లు అది. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21, 22 అధ్యాయాలు, యోహాను సువార్త 14వ అధ్యాయాల్లో ఈ పరలోకపు ఇల్లు, పరిశుద్ధుల నిత్యమైన ఆ స్థలం గురించి చెప్పబడింది. కాబట్టి ప్రియులరా, ఈ రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను. ఎంత 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 గొప్పగా ఇక్కడ చెప్తుంది. నీ ప్రియుడైన యేసయ్య కూడా ఆయన పరలోక రాజ్యంలోనికి నిన్ను చేర్చుకోవాలి. ఆ నిరీక్షణ కలిగి మనము జీవించాలి. ఏమండి, ఆ రాజు అంతఃపురము ఎంత చక్కగా కట్టబడి ఉంటుంది. ఆ అంతఃపురంలో ఏదైనా కొరత ఉంటుందా? అంతఃపురంలో ఏదైనా దుఃఖం ఉంటుందా? వేదన ఉంటుందా? అక్కడ సంతోషము, సమాధానము, ఎల్లప్పుడూ ఆనందమే.
అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, కడగండ్లు ఉండవు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. అక్కడ సంతోషం, సమాధానము, ఆనందము. ఆ పర సంబంధమైన దేశంలో, ఆ పరలోక రాజ్యంలో, అంతఃపురములో, ఆ దేవుని నివాస స్థలంలో మనము చేరాలని ఒక నిరీక్షణ కలిగి మనము జీవించదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మన నిరీక్షణ పరలోక రాజ్యం చేరడమే, ఆ దేవుని ఇంటిలో చేరడమే, ఆ దేవుని అంతఃపురంలో చేరడమే. ఇక్కడ ప్రియురాలంటుంది, తన అంతఃపురంలో నన్ను చేర్చుకొనేను. మనం కూడా మన ప్రియుని యొక్క అంతఃపురంలో చేరుదుముగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి నిరీక్షణ పరలోక రాజ్యంలో చేరడమే అనే నిరీక్షణతో బిడ్డలందరూ జీవించే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నీత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.